క్రీస్తుని మాటల వలన కలుగును. వినాలా? ఏం వినాలా? దేవుని మాట వినాలా, మిగతా మాటలు కాదు. దేవుని మాటలు వింటేనే నీకు విశ్వాసం కలుగుతుంది. అప్పుడేమైపోతావు? దేవుడు నిన్ను ఆయన మార్గంలో సిద్ధపరచుకుంటాడు. విశ్వాసం నిలబడినప్పుడు, నువ్వు ఆయన పైన విశ్వాసం పెట్టుకున్నప్పుడు, ఆయన మార్గాన్ని నువ్వు వెతికినప్పుడు ఆయన మార్గాన్ని నీకు సిద్ధపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మీరు అనేక దినాలుగా ఇక్కడ మా రూమ్లో ఆరాధన పెట్టుకోవాలి అనుకున్నారు. ఇది మీ విశ్వాసము బలపడి ఏం చేసినాడు దేవుడు ఇక్కడ అమ్మగారు వాళ్ళ మూలంగా ఇక్కడ మనం కొద్దిగా ఆరాధన చేసుకునేదానికి కొద్ది మాటలు కుటుంబంలో జరిగేదానికి దేవుడు గొప్ప కార్యం చేసినాడంటే అదే విశ్వాసం అనేది. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ప్రభువా నా ప్రార్థన ఆలకించినందుకు మీకు కోట్లాది అది విశ్వాసం. ఎక్కడొచ్చింది? నా దేవుడు, నేను అనుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, నా దేవుడు నెరవేర్చి అంటే విశ్వాసం బలపడిపోయింది. అది విశ్వాసం అనేది. కాబట్టి విశ్వాసం కలిగిన తర్వాత ఏమైపోతుంది? నీకు ఇంకో దానిపైన విశ్వాసం కలుగుతుంది. ప్రభా, మేము ఇక్కడంతా కూడుకొని అనేక విధాలుగా నేను ప్రార్థన చేయాలా, స్తుతించాలా. మనం ఏం చేయాలంటే, వస్తాను మేము, మనకు టైం లేదు, సదా మీరంతా ఎక్కడికి ఉంటారని కొంచెం వాక్యం చెప్పి ముగించుకుంటున్నాము.